నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ రుణాలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లాలోని బీసీ ఈబీసీ కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన లక్షల మేరకు రుణాలు మంజూరు చేయాలని సూచించిన కలెక్టర్ నగరంలోని నిర్మల్ నగర్ నందు అంగరంగ వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రులు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆలయ కమిటీ నిర్వాహకులు. ఇక వివరాలకు వెళితే జిల్లాలోని బీసీ ఈబీసీ కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సకాలంలో రుణాలు అందించి ఆయా వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ రెడ్డి క్షత్రియ కమ్మ ఈబీసీ ఆర్యవైశ్య బ్రాహ్మణ కాపు వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేసిన వివిధ యూనిట్స్ గ్రౌండింగ్ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బీసీ రెడ్డి క్షత్రియ కమ్మ ఈబీసీ ఆర్యవైశ్య బ్రాహ్మణ కాపు వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద 1864 యూనిట్ల ఏర్పాటుకు వివిధ బ్యాంకులకు పంపడం జరిగిందన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెల 9వ తేదీలోపు 1000 యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 11వ తేదీన జరిగే మహాత్మా జ్యోతిరావు పులే జయంతి రోజున సంబంధిత లబ్ధిదారులకు యూనిట్స్ మంజూరు ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీసీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లు తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసిన పిదప ఆయా పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రతి బ్యాంకుకు ఇచ్చిన లక్ష్యాల మేరకు పథకాలు మంజూరు చేసి గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ఎల్డీఎం రమేష్ బ్యాంకర్లు పాల్గొన్నారు. It would be good if you make it 1,000. So that for the round figure 1,000 members to all also is coming. Anyhow, the routine ఇది జరుగుతుంటాయి. బట్ మన ప్రోగ్రామ్ పెద్దగా పెట్టి చేస్తున్నప్పుడు ఫిగర్ 1,000 ఉంటే yes 1,000 so discuss చేసాం. Any issues, any brand, any problem so in municipal connect to the bank managers lines we are requesting to accept and submit it. Before that you create the loan account and then SB account and then resubmit the application to the NPD and municipal commissioner. NPD or municipal commissioner send to me, myself forward to collector madam, then the sanction will be completed. That is the task we are requesting madam. అందరూ కూడా 840 చేస్తాను ఒప్పుకున్నారు మేడం. ఎల్డీఎం గారు చెప్పారు 840. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్యాంక్ 230 చేస్తాను ఒప్పుకున్నారు మేడం. ఫైనల్ ఫస్ట్లో నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 190 చేస్తాను ఒప్పుకున్నారు మేడం. కెనరా కనిగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ దామోదర్ విస్తృతంగా తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా ముందుగా కనిగిరి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డివిజన్ స్థాయిలో కేసుల స్థితిగతులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఫోక్సో కేసుల గురించి డీఎస్పీ సాయి యశ్వంత్తో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి వాటి పరిధిలోని కేసుల స్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు. కనిగిరిలో నేరాల నియంత్రణ కోసం అంజుమన్ కమిటీ సభ్యులు, గ్రానైట్ క్వారీ సభ్యులు డ్రోన్ కెమెరాలను ఎస్పీ ద్వారా డీఎస్పీకి అందజేశారు. ఇంట్లో, పాఠశాలలో, వీధుల్లో ఎక్కడైనా విద్యార్థులు వేధింపులకు గురైతే ముందుగా మీ తల్లిదండ్రులకు చెప్పి వారి నుండి రక్షణ పొందాలని జిల్లా ఎస్పీ దామోదర్ సూచించారు. మీరు ఎదుర్కొనే సమస్యను ధైర్యంగా చెప్పినప్పుడే పోలీసులు పూర్తి భద్రత అందిస్తారని తెలియజేశారు. వెలుగండ్లలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. అక్కడ చదువుకునే విద్యార్థినులతో ఎస్పీ మాట్లాడారు.
ఎదుటి వారు మనతో మెలిగే విధానాన్ని బట్టి వారు ఏ విధమైన ఆలోచనతో మనతో ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎస్పీ వారికి వివరించారు. స్పర్శను బట్టి వారి ఉద్దేశాన్ని అంచనా వేయవచ్చని, కనుక విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థినులు ప్రలోభాలకు గురికాకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడల్లో కూడా రాణిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ విద్యార్థినులకు స్పోర్ట్స్ డ్రెస్ అందజేశారు. ఎస్పీ దామోదర్ వెంట కరిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, పామూరు సిఐ భీమా నాయక్, వెలిగండ్ల ఏఎస్ఐ జిలానీ బాషా, ప్రిన్సిపల్ సుశీల తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు ఓకేనా ఉంటారా? ఓకేనా? ఓకే సార్, రెడీ సార్. మీరు కూడా రెడీ సార్, రెడీ సార్. మేడం ప్లీజ్. ఓకే సార్. కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ మాటలు అమలు కాకుండా ఉన్నాయని ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ నాయకులు మోహన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద విశ్రాంత తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకువచ్చి వృద్ధాప్యంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియను పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా పెన్షనర్ల ఉద్యోగులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పేరయ్యతో పాటు తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ యొక్క ఏపీఆర్ యొక్క అఖిల భారత సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు డి మోహన్ రావు. ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమం ఏదైతే పార్లమెంట్లో మార్చి 25వ తారీఖున పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేయాలని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకు అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా 2004లో ఏదైతే చేశారో అప్పుడు మేము దానికి కూడా వ్యతిరేకంగా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బిల్లు రద్దయ్యే వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. పెన్షన్ తీసుకున్న వాళ్ళకి మధ్య విభేదాన్ని సృష్టిస్తూ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ను పెంచుతూ ఒక బిల్లుని పాస్ చేశారు. ఇంతకుముందు కూడా అనేక గతంలో 2004 నుంచి కూడా మన డిఫెన్స్ వాళ్ళు 1 ర్యాంక్ 1 పెన్షన్, ఒక ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఒకే విధమైన పెన్షన్ ఉండాలని అనేక విధాలుగా సంవత్సరాల తరబడి ఆందోళన చేసిన సందర్భంలో ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు మోడీ గారు 2014లో ఆయన జంతర్ మంతర్ సాక్షిగా 1 ర్యాంకు 1 పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా హామీని నెరవేర్చకుండా మా మధ్య కూడా ఉన్న మిగతా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి మధ్య ఉన్న పెన్షనర్స్ మధ్య 2 రకాలైన విభజనని చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజెంట్ రిటైరీస్కి ఫ్యూచర్ రిటైరీస్కి విభజన చేసి మాకు చాలా అన్యాయం చేయాలనుకున్నారు. ఈ అన్యాయాన్ని మేము ప్రతిఘటిస్తాము. మేము వృద్ధాప్యంలో గౌరవమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. దేశం మొత్తం మీద 64 లక్షల మంది ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిసి కూడా దాదాపు 1 కోటి పైన ఉంటాం. మేమందరం కూడా ఏకతాటి మీద ఒక వాయిస్ మీద ఈ యొక్క రిఫార్మ్స్ తిప్పికొట్టి మా వృద్ధాప్యంలో మా గౌరవాన్ని మేము కాపాడుకోవడం అవసరమైతే ఎంత త్యాగానికి మేము సిద్ధంగామని మరి కోరుతూ ఈ విషయంలో ప్రజల సహకారం మేము ఎంత అభ్యర్థిస్తున్నామని చెప్పి మరోసారి సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీఆర్పీ జిందాబాద్ జిందాబాద్, ఏపీఆర్పీ జిందాబాద్ జిందాబాద్, ఏపీఆర్పీ జిందాబాద్ జిందాబాద్. జై హింద్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జై భీమ్ యూత్ ఆర్గనైజేషన్ చిక్కాల కిరణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో ఒంగోలులోని సంతపేటలో గల మున్సిపల్ హై స్కూల్ క్రీడా ప్రాంగణం నందు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో సర్కిల్ క్రికెట్, బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీ, కర్రసాము, కత్తిసాము వంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో సేవా కార్యక్రమాలతో పాటుగా నగరంలో అనేక మందితో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కిరణ్ పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలు నందు క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పోటీల ముగింపు రోజు వివిధ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. అందుమూలంగా ఈ ప్రెస్ నోట్ని పెట్టడం జరిగింది. 11వ తారీఖు, 12, 13 3 రోజులు కూడా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్రీడా పోటీలు జరుగుతాయి. వేదిక వచ్చేసి డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో జరుగుతుంది. అలాగే 13వ తారీఖు చిన్న మీటింగు, అలాగే ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. తదుపరి అనంతరం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ 3 రోజులు క్రీడా పోటీల్లో వివిధ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, సర్కిల్ క్రికెట్టు, అలాగే కబడ్డీ, వాలీబాలు మరియు కొన్ని కనుమరుగవుతున్న క్రీడలను మేము ముందుకు తేవాలనే ఉద్దేశంతో కర్రసాము, కత్తిసాము, ఆర్చరీ అంటే విలువిద్య, బాక్సింగు ఇలాంటి అనేకమైన క్రీడల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ 3 రోజులు ఫిజికల్ డైరెక్టర్లు పర్యవేక్షణలో మంచి ఎంపైర్లు ఎన్ఐఎస్ చేసిన కోచ్ల ఆధ్వర్యంలో ఈ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ క్రీడా పోటీలు అందరూ వినియోగించుకొని ఒంగోలు పట్టణంలో ఉన్న మన జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి ప్లేయర్స్ అందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. కొత్తపట్నం మండలంలోని అల్లూరు నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం అధ్యక్షత వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అల్లూరు పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తులు, తల్లిదండ్రులు సహకారం ఉండడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కట్ట బ్రహ్మణ కొయ్యల ముగ్గుపాలు తాగాడు కన్న భూమి అదిగో ఛత్రపతి భజనెత్తిన ప్రజాపతి భగవనాథ శక్తులు పాఠశాల విరాజిల్లే విధంగా, పాఠశాల వికాసం చెందే విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మరి ఒక మానవత్వపు ఆనవాళ్ళు, మరి లేకపోతే మరి స్వచ్ఛమైనటువంటి నిర్మల హృదయాలు,
మరి చూడాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇంతటి మంచి పాఠశాలను తీర్చుతున్నటువంటి మరి విలేజెస్ కానీ లేదా మా ఉపాధ్యాయుని అభినందనీయులు. అలాగే వీళ్ళల్లో మా ఉపాధ్యాయుల్లో ఒక సంఘర్షణ స్టార్ట్ అయింది. మరి విద్యార్థులు మనం చూసాం. ఆ గోపి ఎంత చాలా చక్కగా మంచి పెర్ఫార్మెన్స్. గోపి ఎక్కడున్నా కానీ పైకి రావాలా, వేదిక మీదకి రావాలా. విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే అంతకుముందు హెచ్ఎంగా చేశారు సార్ పేరుని వెంకటేశ్వర్లు గారు. మరి వెంకటేశ్వర్లు గారు కానీ మరి అందరూ కూడా అభినందనీయులు. మాలకొండయ్య గారు, సాయి గారు, అదేవిధంగా భాషా గారు, నాగేంద్రమ్మ గారు, ఇందాక సార్ చెప్పారు ఆదినారాయణ రెడ్డి గారు, మంచి టీచర్స్ వచ్చారు ఈ పాఠశాలకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాల గురించి మనం చెప్పాలి అంటే మరి మేము ఇచ్చినటువంటి అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులతో మరి పై అంతస్తు కట్టడం జరిగింది. అలాగే ప్రహరీ గోడ ఎత్తు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కట్టుకోవడం జరిగింది. అలాగే మరి సుబ్బారెడ్డి గారి సహాయ సహకారాల వలన ఎంపీపీ గ్రాంట్స్ ఒక 3 లక్షలతో మరి ఇదంతా కూడా మరి గ్రావెల్ తోలించడం జరిగింది. అంతకుముందు మాలకొండయ్య గారు చెప్పారు, చాలా లో లయింగ్ ఏరియా అండి, ఇది చాలా లోతుగా ఉండేది. మరి 420 ట్రక్కులు మట్టిని పోసి మేము మంచిగా పాఠశాలను తీర్చిదిద్దాము. అలాగే విద్యార్థులకి మరి ఆడుకోవడానికి కానీ లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇప్పుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ సంయుక్తంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ పోటీలను చదలవాడ పశు క్షేత్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి రవికుమార్ ప్రారంభించారు. మంగమూరు రోడ్డు మర్రి చెట్టు వద్ద గల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలో రవికుమార్ కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. ఏప్రిల్ మాసం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి, పూలే జయంతి ఏప్రిల్ మాసంలోనే ఉన్నాయన్నారు. ఒంగోలు నగరంలో అంబేద్కర్ ట్రోఫీ పేరుతో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆది నారాయణ, దాసరి కోటేశ్వరరావు, శ్రీరాములు, కృపారావు, అల్లూరాయలను రవికుమార్ అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్కి ఆర్గనైజర్స్కి ముందుగా అభినందిస్తున్నాను. వీటిలో ముఖ్యంగా మనకి ఇన్వైట్ చేసినటువంటి ఆదినారాయణ కానీ, దాసరి కోటేశ్వరరావు కానీ, అదేవిధంగా శ్రీరాములు గారు, కృపారావు, అల్లూరయ్య, వీళ్ళందరూ కూడా టీమ్గా ఏర్పడి ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలంతా కూడా రేపు 5వ తారీఖున బాబు జగజ్జీవన్ రావు కానీ, లేకపోతే 14వ తారీఖు అంబేద్కర్ జయంతి కానీ, 11 ఫూలే గారి జయంతి, ఇది ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం, నిమ్న వర్గాలు, దళిత వర్గాలు చేసుకునే పండుగ వాతావరణం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా క్రికెట్ టోర్నమెంట్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు గ్రామాన. అందులో ఒంగోలు పట్టణంలో వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్స్ యూత్కి ఎస్పెషల్లీ ఏర్పాటు చేయడం వీళ్ళని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తీసుకుంటూ ఈ టోర్నమెంట్ ఆద్యంతం సక్సెస్ఫుల్గా జరిగి మంచి ప్లేయర్స్ని, మంచి టీంని అయ్యేటట్టుగా
కోరాలని కోరుకుంటూ దీన్ని మంచి కవరేజ్ ఇస్తున్నటువంటి మీడియా బోస్ గారికి కానీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని జిల్లా స్థాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు దీని నామకరణం అంబేద్కర్ ట్రోఫీగా నామకరణం చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం యూత్లో అంబేద్కర్ అంటే ఏంది అనేది తెలియట్లేదు ఇప్పుడున్న జనరేషన్కి. ఈ అంబేద్కర్ టోర్నమెంట్ అనే ఒక క్రీడలు పెట్టి అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం, అంబేద్కర్ యొక్క లక్ష్యాలు పిల్లలకి ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యూత్కి ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్కి దాదాపుగా 40 టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఫస్ట్ మ్యాచ్ పర్చూరు నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. యంగముక్కపాలెం యూత్ టీం దీంట్లో అంబేద్కర్ యూత్ టీమ్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ పార్టిసిపేట్ చేసిన టీంలందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము పిలవగానే ఆయన సార్కి ఎన్ని పనులున్నా ఆపుకొని అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశంతో సార్ రావటం సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంబేద్కర్ ట్రోఫీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మన రవికుమార్ సారు చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా నిన్న లోకేష్ గారి ప్రోగ్రాంలో పాల్గొని టైర్డ్ అయినప్పటికి కూడా ఈరోజు అంబేద్కర్ గారి మీద అభిమానంతో ఈ యూత్ మీద ఎంకరేజ్మెంట్ కోసం ఈరోజు వచ్చినటువంటి రవికుమార్ సార్కి ముందుగా మేము మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గత నెల రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కృపారావు అన్న కానీ, శ్రీరాములు, అదేవిధంగా వల్లూరయ్య, అదేవిధంగా ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కృషి చేస్తే దీన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చుకోగలిగాము. అంతేకాకుండా 40 టీములు, జిల్లా నలుమూలల నుంచి 40 టీములు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 దాకా తీసుకెళ్లి టోర్నమెంట్ని ఏప్రిల్ 14న ప్రైజులు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి ఒక ఏపీ 27 న్యూస్ ఏపీ 26 న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయినటువంటి వాళ్ళు మాకు కప్పులు ఒక 25,000 రూపాయల విలువ చేసేటువంటి కప్పుల్ని వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళకి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒంగోలు పట్టణంలో నిర్మల్ నగర్ నందు వసంత నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం నుంచి ప్రారంభమైన ఈ వసంత నవరాత్రులు శ్రీరామనవమి పండుగ వరకు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు సీతారామస్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. శ్రీమాన్ పరంకుశం కేశవచారుల స్వామివారి విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ప్రతిరోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కోలాట భజన బృందం ఆధ్వర్యంలో విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు మాధవి మాట్లాడుతూ 32 సంవత్సరాల నుంచి నిర్మల్ నగర్ నందు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలతో పాటు లలిత పారాయణం, విష్ణు సహస్రనామం, గోవింద నామాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేటి కార్యక్రమంలో భాగంగా తడికమల్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో పురాణ గాథలు వంటి వాటిపై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 6వ తేదీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వసంత నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.
డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఘనంగా జరపటం బాగా విశేషమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇక్కడ ఉగాది మొదలుకున్న రోజు దగ్గర నుంచి పంచాంగ శ్రవణంతో పాటు మరి మిగతా ప్రతిరోజు సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, మరి అలాగే గోవిందనామాలు, పూజా కార్యక్రమాలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపబడతాయి. అందులో భాగంగా ఏ రోజుకు ఆ రోజు ఎంతో చక్కగా ప్రోగ్రామింగ్ని ఆర్గనైజ్ చేస్తూ మరి నిర్మల్ నగర్ డెవలప్మెంట్ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కనీసం 400 మంది ప్రతిరోజు ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉందన్నమాట. ఇది మహిళల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ ఆటలు, పాటలు, పోటీల కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి బృందం విజయలక్ష్మి గారు, ఆవిడ టీచర్ అనమాట, ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు కోలాట ప్రదర్శన స్పెషల్గా జరుగుతూ ఉన్నదని అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము. మరి శ్రీరాముల వారు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని, అందరినీ ఆశీర్వదించాలని, ఆ యొక్క కనుక అన్ని ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని కూడా కోరుకుంటూ నిర్మల్ నగర్ ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో కల్చరల్ దాంట్లో మెంబర్గా ఉంటున్నాము. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనాం సుందర కోమలాంగి వధూవరాభ్య వరదో భవతు అలా అని రేపు ఆదివారం రోజు 6వ తారీఖున ఇక్కడ 32వ శ్రీరామనవమి శ్రీరాముల వారి కళ్యాణాన్ని మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నిర్మల్ నగర్ వాసులందరూ కూడా ఈ శ్రీరామనవమి 9 రోజుల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రోగ్రాంలు అలా ఉంటాయి. పిల్లలని మంచి టాలెంటెడ్ పిల్లల్లో ఉండే టాలెంట్ని బయటికి తీసి వాళ్ళకి మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి చాలా చక్కగా వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఎంతోమంది పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు మా నిర్మల్ నగర్ వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధపడతా వెళ్తారు. అలాగే మా అభివృద్ధి కమిటీ వారు కూడా పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం మంచి మంచి బహుమతులను కూడా తీసుకురావటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు కోలాటము, రేపు మళ్ళీ పురాణం మీద కూడా అందరికీ పట్టు ఉండాలనే ఉద్దేశంతో మనం మర్చిపోతూ ఉన్న మన పురాణాలని గుర్తు చేయడం కోసం పురాణం క్విజ్ అని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తడికిమళ్ళ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అది. మరి అలాగే రేపు 6వ తారీఖు జరిగే నవమికి అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.